అందరికీ నమస్కారం. భక్తి మరియు పూజ. భక్తి అంటే మన దృష్టిలో దేవుడిని ఆరాధించడం, ప్రార్థించడం, సేవించడం, పూజించడం. అలాగే పూజ అంటే దేవుడిని అనేక పూలమాలలతో, దీపాలతో అలంకరించడము, ఒక క్రమ పద్ధతిలో దైవాన్ని ఆరాధించడము. మన సాంప్రదాయాల శాస్త్రీయుతంగా భక్తి మరియు పూజ కార్యక్రమాన్ని కొనసాగించడం చేయడము. అయితే అసలు భక్తి అంటే ఏమిటి? పూజ అంటే ఏమిటి? భక్తి అంటే ఒక సంపూర్ణ శ్రద్ధ, నిజమైన భక్తి భావం. నువ్వు రోజు ఏ పని చేస్తుంటావో, ఏ పని చేయవలసి ఉంటుందో ఆ పనిలో సంపూర్ణంగా లీనమవ్వడము, సంపూర్ణంగా శ్రద్ధ పెట్టడము, ఏకాగ్రత పెట్టి సంపూర్ణ శ్రద్ధ పెట్టి ఆ పనిని చెయ్యడము. అదే నిజమైన భక్తి భావం. అలాగే పూజ కూడా ఏ పని అయితే సంపూర్ణ శ్రద్ధతో చేస్తూ దానిని అందంగా అలంకారంతో ఒక క్రమ పద్ధతిలో చేస్తున్నావో అదే పూజ అవుతుంది. ఏ పనిని అయితే సంపూర్ణ శ్రద్ధతో చేస్తూ అదే పనిని అందంగా అలంకారంగా ఒక క్రమ పద్ధతిలో బాధ్యతగా చేస్తే అదే పూజ అవుతుంది. నిజమైన భక్తి మరియు పూజా భావము అన్ని పనుల పట్ల సంపూర్ణ శ్రద్ధతో చేస్తూ అదే పనిని క్రమంగా, పద్ధతిగా, అందంగా, అలంకారంగా చేయడమే పూజ. నీవు వంట చేస్తుంటే ఎంత శ్రద్ధతో చేస్తే అదే భక్తి అవుతుంది. అదే వంటని ఎన్ని రకాలుగా చేయవచ్చో అని ఏకాగ్రత పెట్టి క్రమ పద్ధతిలో చేస్తే అదే పూజ అవుతుంది. నీవు మాట్లాడే ప్రతి మాటలో ఎరుక ఉంటే అది భక్తి అవుతుంది. నీవు చేసే ప్రతి కదలికలో శుద్ధి ఉంటే అది పూజ అవుతుంది. దేవాలయము దేవుడి దగ్గర చూపించే భక్తి భావము, ఆ శ్రద్ధాభావము అన్ని పనుల పట్ల చూపించగలిగితే అదే నిజమైన భక్తి, శ్రద్ధాభావము. దేవాలయంలో దేవుడి పటం దగ్గర మనం చూపించే భక్తి భావము అన్ని పనుల పట్ల, ఎదుటి వ్యక్తి పట్ల మనము చూపించగలిగితే అదే నిజమైన భక్తి భావము. నిజం చెప్పాలంటే నువ్వు చేసే ప్రతి కర్మ ఒక భక్తి శ్రద్ధతో ఉండాలి. నీ జీవితము మొత్తము ఒక దేవాలయ భక్తిభావ స్థితితో మారాలి. అప్పుడు నీ మనసు ప్రతి కదలిక ఒక భక్తిభావంతో సంపూర్ణ శ్రద్ధతో నిండిపోతుంది. అదే నువ్వు ఏ కర్మ చేసినా ఒక క్రమ పద్ధతిలో ఒక పూజా భావంలాగా మారిపోతుంది. చివరగా నా మాట, భక్తి మరియు పూజ అనే ఈ దైవభావ స్థితులు దేవుడి దగ్గరనో, దేవాలయం దగ్గరనో, పూజ గదిలోనో అక్కడ వరకే పరిమితం చేసేది కాదు. మనం నిత్య జీవితంలో మనం చేసే ప్రతి పనిలోనూ శ్రద్ధాభావంతో చేస్తే అదే భక్తి అవుతుంది. అదే పనిని ఒక చక్కని క్రమ పద్ధతిలో అలంకారంతో అందంగా చేస్తే అదే పూజ అవుతుంది. మన ప్రకృతి మూల అస్తిత్వం నుంచి ఏర్పడిన మన సనాతన ధర్మము కూడా ఇదే చెబుతుంది.